40 ఏళ్ల రాయలసీమ వాసుల కళ నెరవేరబోతోంది. హంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు హంగులు దిద్దుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 18న అంటే ఇదే రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కర్నూలు జిల్లాలోని హంద్రనీవా ప్రాజెక్టు మొదటి పంపింగ్ స్టేషన్ను ప్రారంభించనున్నారు. దీంతో కృష్ణా జిల్లాలు కరువు నేలను తాకనున్నాయి. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి కర్నూలు జిల్లా నుండి ఈ నెల 29 వరకు భగీరథ విజయయాత్ర పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాయలసీమను కేంద్ర నీటిపారుదల కమిషన్ 1972లోనే కరువు ప్రాంతంగా ప్రకటించింది. అనంతపురం జిల్లా దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం. సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి తాగునీరు అందించేందుకు హంద్రనీవా సుజల స్రవంతి పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో మొట్టమొదట రూపొందిన ఎత్తిపోతల పథకం అనంత వెంకటరెడ్డి హంద్రనీవా సుజల స్రవంతి పథకమే. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 40 టీఎంసీల కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించేందుకు సంకల్పించింది. హంద్రనీవా సుజల స్రవంతి మొదటి దశ పనుల్లో భాగంగా మలయాళ ఎత్తిపోతల పథకం నుంచి జీడిపల్లె రిజర్వాయర్ వరకు పంపింగ్ స్టేషన్ల ద్వారా నీరు అందించడానికి ఉద్దేశించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మొదటి దశ పనులకు మొత్తం 2783.5 కోట్ల రూపాయలు వెచ్చించారు. రేపు ప్రారంభం కానున్న తొలి దశ పనుల ద్వారా విడుదలకు 14 టీఎంసీల నీరు కేటాయించినట్లు ప్రకటించింది సర్కారు. గల్లు గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా గల్లు గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. మొదటి దశ కింద ప్రధాన కాలువ మొత్తం పొడవు 216.3 కిలోమీటర్లు. జీడిపల్లె రిజర్వాయర్ వరకు పూర్తయిన ఈ పనుల ద్వారా లబ్ధి పొందుతుందని ప్రతిపాదించిన ఆయకట్టు 1.98 లక్షల ఎకరాలు. అందులో కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలోని 1.18 లక్షలకు సాగునీరు అందనుంది. ఈ కాలువకు సంబంధించి ఒక 5-6 గ్రామాలు చాలా అభివృద్ధిలోకి వస్తాయి. ఎలాగంటే కాలువకు మోటార్లు వేసుకోవడం కానీ, నీళ్లు వసతి కానీ, ఊట జలాలు పెరగడం కానీ, అంతర్గత జలాలు పెరగడం కానీ, బోర్లు కానీ, బావిలు కానీ, పొలాలకు 2 కార్ల పంటలు పండడానికి కూడా ఆస్కారం ఉంది. తాగునీటి కూడా ఉపయోగమే మా గ్రామాలకు. కాబట్టి ఈ నీరు పోవడం వలన కూడా వాళ్ళకు కూడా ఉపయోగమే. లాస్ట్ వరకు పోయే వాళ్ళకు కూడా వాళ్ళు మా నుంచి అక్కడ నిలువై ఇక్కడ కర్నూలు నుంచి తుంగభద్ర నుంచి వస్తున్నాయంటే మాకు పేరు వస్తుంది. ఇక ఈ బృహత్తర పథకం ఫస్ట్ స్టేజ్ వర్కులు పూర్తవడంతో 120 గ్రామాల్లోని 10 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుంది. ఇక రెండో దశ పనులు కూడా పూర్తయితే రాయలసీమ జిల్లాలోని 6,02,500 ఎకరాలకు సాగునీరు, 413 గ్రామాల్లో 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ జలయజ్ఞ ఫలం దేశంలోనే అతి ఎత్తైన భారీ ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. మొదటి దశలో మలయాళ నుండి జీడిపల్లె వరకు 369.83 మీటర్ల ఎత్తు వరకు 8 వరుస ఎత్తిపోతల కేంద్రాల ద్వారా నీరు సరఫరా చేస్తారు. మిగతా ఎత్తిపోత పథకాలు ఏవి కూడా ఒక సింగిల్ స్ట్రెచ్ తోటి ఎత్తిపోతలు జరిగి తర్వాత కొంత దూరం పోయినాక ఇంకో చోట నుంచి ఒకటి జరిగింది. కానీ ఇక్కడ త్రూ కెనాల్ ద్వారా ఈ కెనాల్నే మనము దీనికి ఎత్తిపోవటానికి మనం కెనాల్లోనే వాటర్ని నిలబెట్టుకుని, అందుకే కెనాల్ ఎప్పుడు కూడా మీకు ఎఫ్ఎస్ఎల్ కండిషన్లోనే కెనాల్ మీరు చూడగలుగుతున్నారు. సో ఈ కండిషన్లో కెనాల్ పెట్టుకుని వాటర్ని పంపింగ్ చేసుకుంటూ మనము జీడిపల్లి వరకు తీసుకెళ్ళడానికి మనము ఈ విధంగా 8 పంపింగ్ స్టేషన్స్, సిరీస్ ఆఫ్ పంపింగ్ స్టేషన్స్ ఉండటం అనేది కూడా మనకి ఇదే కొత్త విధానం మిగిలిన లిఫ్ట్ పథకాల కన్నా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో నిర్మితమైన 3 ప్రధాన జలాశయాలు కృష్ణగిరి జలాశయాన్ని 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయాన్ని 1.126 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.
జీడిపల్లి జలాశయాన్ని 1.694 టీఎంసీల కెపాసిటీతో పూర్తి చేశారు. ఇది 220 కిలోమీటర్ల పొడవు ఉంది ఈ కాలువ. ఇందులో 8 లిఫ్టులు ఉన్నాయి. 3 జలాశయాలు రెడీ అయినాయి. ఒకటి కృష్ణగిరి, మరొకటి పత్తికొండ. ఈ 2 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. మరొక రిజర్వాయర్ జీడిపల్లి, అది అనంతపురంలో ఉంది. మొదటి దశలో కావలసిన 416.84 మెగావాట్ల విద్యుత్ కోసం సంబంధిత శాఖ ప్రత్యేక సబ్స్టేషన్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల్లో తొలి ప్రాజెక్టుగా జాతికి అంకితం కాబోతున్న హంద్రినీవా సుజల స్రవంతిని రేపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజున మంత్రి రఘువీరారెడ్డి జీడిపల్లి రిజర్వాయర్ వరకు 250 కిలోమీటర్ల వరకు భగీరథ విజయయాత్ర పేరిట పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్రకు కావలసిన ఏర్పాట్లను, రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు ఆ పార్టీ నేతలు. ఏదేమైనా రాయలసీమ వాసుల కళ్లల్ని సాకారం చేస్తూ కరువు సీమ ముద్ర పోగొట్టడానికి మహాయజ్ఞంలా ప్రారంభమైన హంద్రినీవా తొలి దశ పనులు పూర్తయి పల్లెలు, పొలాలకు నీటి వాసన తగలనుండడంతో అక్కడి ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.